అంటే మన భూమి ప్రమాద పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ భూసారాన్ని పరీక్షించుకోవడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టి దీని మీద ఏంటంటే డ్రాస్టిక్ రిడక్షన్ ఆఫ్ ద ఫెర్టిలైజర్ కన్సంప్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ మెన్యూస్ మన ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించేలాగా రైతాంగానికి అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా వాటి సబ్సిడీస్ ఇవ్వటం ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దాని మీద ప్రతి ఒక్కరు దాని మీద అవేర్నెస్ కలెక్ట్ చేసుకోవడం కోసం తగ్గించడం కోసం మెడ్రాస్ ఫెర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు తయారు చేశారన్నమాట. ఏమేమి సిటీ కంపోస్ట్ ఏంటంటే అవైలబిలిటీగా ఉన్నాయి. ఆల్రెడీ గతంలో మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏంటంటే మనం ఏది పశువుల ఎరువు అంటే పశువుల సంఖ్య రోజు రోజు తగ్గుతుంది, పశువుల ఎరువు లేకపోవడం అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అది ఇందులో భాగంగా ఏంటంటే పిఎం ప్రణాళిక భాగంగా ఏంటంటే ప్రతి ఒక్క రైతు సాయిల్ టెస్టింగ్ ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసాము సాయిల్ హెల్త్ కార్డు సాయిల్ టెస్టింగ్ తీసుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నేచురల్ ఫార్మింగ్ దాంట్లో కూడా బాగానే ఉద్దేశం అదనమాట. దాని మీద మీకు వివరంగా అడగవచ్చు. వాళ్ళు ప్రమోట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు ఎంత చూపించారు. దాని రేటు 50 ఇక్కడ రైతులకు పిఎం ప్రమాణ అనేటువంటి కార్యక్రమం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం. ఈ పిఎం ప్రమాణ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్ ఎమర్జెన్సీ నరిష్మెంట్ అండ్ అవేర్నెస్ ఆఫ్ మదర్. అంటే ఏంటంటే భూమి మీద అవగాహన ఏర్పరచుకొని భూమిని పోషణ చేపట్టి దాన్ని మెరుగుపరిచి పునరుద్ధరణ చేపట్టే కార్యక్రమం. అంటే భూమి యొక్క నాణ్యతను తగ్గిపోతుంది, సంవత్సరం భూమి యొక్క నాణ్యత తగ్గిపోతుంది. ఇది కొన్ని లక్షల తరాలకి అందజేయాల్సినటువంటి నిపుణమైన సంపద. ఈ సంపదను మనము రసాయన ఎరువులు వాడి దీన్ని తగ్గిస్తున్నాం. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావాల నుంచి మళ్ళీ బయటపడాలి అంటే రసాయన ఎరువుల మోతాదును తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా సేంద్రియ పదార్థ ఎరువులను వాడి భూమి యొక్క పోషణను చేపట్టి మెరుగుపరుచుకొని భూమిని పునరుద్ధరించాలన్నటువంటి ఉద్దేశంతో 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కానీ మేజర్ న్యూట్రియన్స్ కానీ ఆర్గానిక్ పదార్థం ఎంత ఉండాలి, పిహెచ్ ఎంత ఉండాలి, ఈసీ ఎంత ఉండాలని కొన్ని నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని డెవలప్మెంట్ వారు ఆ మార్గదర్శకాలు రూపొందించిన మేరకు మాత్రమే ఇందులో పోషకాలు ఉన్నాయి. ఇవి కూడా ఎఫ్సిఓ యాక్ట్ కింద వస్తాయి. వీటి మీద కూడా అనాలిసిస్ శాంపుల్ తీస్తారు. వీటి యొక్క రిజల్ట్స్ కూడా ప్రభుత్వం వారు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఇవి పూర్తిగా అంటే నిర్ధారించబడినటువంటి ఎరువులు. ఫస్ట్ పాయింట్, వీటిలో ఏ కంటెంట్ ఎంత ఉంటుంది అనేది ప్రతి బస్తా వెనకాల క్లియర్గా రాసి ఉంటుందండి. పచ్చిరొట్ట ఎరువులు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి, కానీ చాలా వరకు ఎక్కువ మంది కవర్లు వేసుకోవడం వల్ల పెద్ద శ్రద్ధ తీసుకోవట్లేదు. పచ్చిరొట్ట వేయాలి అనే దృష్టితో అయితే లేకపోవడం ఒకటి. ఇట్లాంటి కారణాల వల్ల ఏంటంటే మనకి నేల యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు డిటిరియరేట్ అయిపోతూ ఉందన్నమాట, తగ్గిపోతూ ఉంది. అంటే దానివల్ల ఏంటి ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ మనం చూస్తే పాడి ఎక్కడైతే పాడి పుష్కలంగా ఉందో అక్కడ పంట బాగుంటుంది అనేది మనం పాతకాలంలో చూసాము. అదే పద్ధతిని ఇప్పుడు మళ్ళీ అంటే బ్యాక్ టు బేసిక్స్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మధ్యలో రసాయనిక ఎరువులు విపరీతంగా వాడేసాము. ఆ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న చాలా వాటి అంటే సూక్ష్మజీవులను కానీ లేకపోతే దానిలో ఉన్న పోషకాలు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే మన వాటర్ హోల్డింగ్ అంటే తేమ నిలుపుకునే శక్తి భూమి కోల్పోయింది. ఇదంతా దీనివల్ల
పాడైపోతుంది. సో దీన్ని మనం సంరక్షించుకోవాలి.